రాజ్యాంగంగా కూలిపోవాలా, ఈ ప్రభుత్వం పడిపోవాలా. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్డి పాల్గొన్నారు. ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాల పాలనతో నెహ్రూ రికార్డును అధిగమించారని అన్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని కొనియాడారు. ఒకప్పుడు తక్కువ స్థానాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఎన్ని అండి అసలు అంటే ఏంటంటే ఇదివరకు ఈస్టర్న్ స్టేట్ పోవాలనుకుంటే గంటల కొద్ది జరిగేది. అక్కడ బౌండరీలలో ఉండేటటువంటి సరిహద్దులు ఉండేటటువంటి జవాన్లకు వాళ్ళకు ఫుడ్ పోవాలన్నా, మెడికల్ ఎయిడ్ పోవాలన్నా ఇవన్నీ కూడా ఎవరితో సాధ్యమయ్యేది? కాంగ్రెస్ గవర్నమెంట్తోని, యూపీ గవర్నమెంట్తో అయ్యేదా? ఇంకా మితిమీరిపోయే వాళ్ళు కూడా. ఎందుకు వాళ్ళకు అంటే నేను ఏ మతం గురించి ఇటువంటి ఘటన మన భారతదేశంలో ఫస్ట్ పండిత్ జవహర్లాల్ నెహ్రూకి జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, పోయారు. ఎన్నో గవర్నమెంట్లు ఏర్పడింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమంత యునైటెడ్ మైనారిటీ విన్స్ ఓవర్ ది డివైడెడ్ మెజారిటీ. సమైక్య మన భారతదేశంలో, అఖండ భారతదేశంలో మెజారిటీ ఉన్నటువంటి ఎవరు అంటే హిందువులు. ఇంతకుముందు పాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంతకుముందు దేశాన్ని రూల్ చేసినటువంటి యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, వాళ్లకు అధికారం తుంగతుర్తి నియోజకవర్గం